బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన అన్న జగన్ పార్టీ వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వమే మళ్లీ వస్తే వివేక హత్య శాశ్వతంగా మరుగున పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. హత్య రాజకీయాలు చేసే నాయకులు మనల్ని పరిపాలించాలని ఎవరూ అనుకోరని సునీత స్పష్టం చేశారు. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయకండి అంటూ కూడా సునీత వ్యాఖ్యలు చేశారు. దీన్ని వైసీపీ ఎలా చూస్తుందంటారు? అసలు కంప్లీట్ గా కూడా ఇష్యూని మనం ఎలా చూడొచ్చు అంటారు? దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మీడియా ముందుకు వచ్చారు సునీత నర్రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడిగా, మృదు స్వభావిగా, ఒక మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయవేత్తగా మాత్రమే తెలుసు. ఇక 2019లో ఎన్నికల సమయంలో హత్య గావించబడ్డారు. హత్య గావించిన తర్వాత జరిగిన పరిణామాలపై అనేక పరిణామాలను మనం దేశవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు, రాష్ట్రంలో కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక కేసు విచారణకు సంబంధించి ఒక కొలిక్కి రావడం లేదు. దాదాపు 5 సంవత్సరాలుగా వస్తుంది. మార్చి నెలకు 5 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి ఇప్పటి వరకు కేసు ముందుకు జరగడం లేదు. దీనికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సిబిఐ అధికారులు కూడా భయపెడుతున్నారు. అందువల్లే ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళాలి, మీడియా అలాగే ప్రజలందరూ నాకు సహకరించాలని ప్రజల ముందుకు తన బాధను వెళ్లబోసుకునేందుకు ఢిల్లీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజెంట్ మనతో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి ఢిల్లీ వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయాలపై సునీత రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, గత 5 సంవత్సరాల నుంచి ఈ కేసు ప్రొసీడింగ్స్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు అనేది మీ ఆవేదన. అసలు ఎందువల్ల ఢిల్లీ వచ్చి మీరు మీడియా ముఖంగా మాట్లాడాల్సి వచ్చింది? సో శివ గారు, ఎందువలన ఢిల్లీకి వచ్చి మాట్లాడాల్సి వచ్చింది? ఈ నా అబ్జర్వేషన్ వచ్చేసి ఒకటి, జనరల్గా ఈ కేసు గురించి కానీ ఏపీలో జరిగే అరాచకాల గురించి కానీ నేషనల్ మీడియాలో పెద్దగా వినపడదు. సో కొంచెం నేషనల్ మీడియాలో కూడా ఈ కేసు గురించి వస్తే బాగుంటుంది అన్న ఆశతో వచ్చాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ పెద్ద నేషనల్ మీడియా కవరేజ్ అయితే రాదు. బట్ ఇది ప్లాన్ చేసుకొని వచ్చానా కాదు యాక్చువల్గా, బికాస్ నేను వేరే పని మీద నిన్న వేరే మీటింగ్ ఉంటే మీటింగ్ గురించి రావాల్సింది ఉండింది. లాస్ట్ 1 yearగా ఆలోచిస్తున్నాం యాక్చువల్గా ఏం చేయాలి ముందుకు ఎట్లా పోవట్లేదు, కొంచెం వీ నీడ్ టు డూ సంథింగ్, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నాము. అండ్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఐ నీడ్ పీపుల్ సపోర్ట్. ప్రజల సహకారం అవసరం. ప్రజల కోర్టులో తీర్పు వస్తే అప్పుడన్నా కొంచెం ఈ కేసుకి ముందుకు వెళ్తుంది అన్న ఒక ఉద్దేశం ఉంది.
సో ఈ కేసు గురించి మాట్లాడాల్సిన టైం వచ్చింది అనిపించింది, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. 2, అట్లే ఈ కేసు గురించి కొంచెం బయట వాళ్ళకి, బయట ప్రపంచంలో అంటే తెలుగు రాష్ట్రాలకి బయట కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అనిపించింది. సో ఈ కారణాల వల్ల ఎట్లాగో ఢిల్లీకి వస్తున్నాను కదా, ఇట్లా ప్లాన్ చేసుకుందాము అని చేస్తాను. ఢిల్లీకి యాక్చువల్గా నిన్న వేరే ప్రోగ్రామ్ ఉన్నింది, ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా అన్నది కొంచెం కాన్ఫరెన్స్ ఒకటి ఉన్నది, దానికోసం వచ్చాను. సో వచ్చాను కదా, వై నాట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు టాక్ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ, ఇక్కడే ఉన్నాం కాబట్టి లెట్స్ ట్రై టాకింగ్ టు ద నేషనల్ మీడియా అని అయితే వచ్చాను. మార్చ్ 2019 మార్చ్ 14 తర్వాత అర్ధరాత్రి 15 మధ్యలో ఈ హత్య జరిగింది. దాదాపు ఇంకొక 14 రోజులైతే 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. లాస్ట్ ఎలక్షన్ ముందు జరిగింది, 5 సంవత్సరాల ముందు. మళ్ళీ ఎలక్షన్ ముందు ఈ విచారణను తెర మీదకి తీసుకువచ్చారు. అంటే ఏ ఉద్దేశంతో మీరు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది? అసలు మీ తండ్రి వివేకానంద రెడ్డి గారు మృతి చెందినట్లు ఎవరి ముందు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు? సో ఎందుకు వచ్చాను మీడియా ముందుకు ఇప్పుడే చెప్పాను. బికాస్ ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, అప్పుడు ఎలక్షన్ల ముందర జరిగిన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినా కూడా ఎక్కడికి సాల్వ్ కాలేదు. ఇంకా ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు. 5 సంవత్సరాలు అయింది, ఇంకా ట్రయల్ మొదలు పెట్టలేదు. ఇంకా ఎంతకాలం అవుతుంది ఇట్లే? ట్రయల్ మొదలుపెట్టి కంక్లూడ్ అయితే కదా ఎవరు ఇది చేశారని ప్రూఫ్ వచ్చేది మనకి. సో ట్రయల్ మొదలు పెట్టకపోతే ఇప్పుడున్న జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తే మొత్తం విట్నెస్ అందరినీ ఇంకా కంట్రోల్ చేసి వాళ్ళ సైడ్కి లొంగి తీసుకుంటే తర్వాత ట్రయల్ మొదలు పెట్టినా ఇట్ వోంట్ సక్సీడ్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ద ట్రయల్ స్టార్ట్స్ క్విక్లీ అండ్ ద ట్రయల్ కన్క్లూడ్స్ క్విక్లీ, త్వరగా కావాలి. సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ అస్ టు డూ దట్. దానికి ప్రజల సహకారం కావాలి ఇప్పుడు నాకు. హత్య జరిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒకసారి మన పరిణామాలు చూసుకుంటే, ముందు గుండెపోటుతో బాత్రూంలో చనిపోయారు అనేది మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి గారు చెప్పారు. తర్వాత మరుసటి రోజు ఉదయం వచ్చి జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా హత్య కావించబడ్డారు, గొడ్డలితో చంపారు అనేది ప్రతిపక్ష ఆ టైంలో ఉన్న అధికార పార్టీపై విమర్శలు చేశారు. ముందుగా మీకు ఎవరు ఫోన్ చేశారు? గుండెపోటు నుంచి గొడ్డలిపోటుగా ఎలా కన్వర్ట్ అయింది? ఈ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పింది ఇనిషియల్గా అయితే కృష్ణారెడ్డి. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ లెటర్ గురించి మా హస్బెండ్ చెప్పారు. 1 గంట తర్వాత ఫోటోలు కూడా చూసాము. సో అప్పటికి తెలిసింది మనకి ఇది హత్య అని చెప్పేసి. ఆ లెటర్ ఆ రోజు మధ్యాహ్నం పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ కరెక్షన్ టు యువర్ స్టేట్మెంట్, జగన్ రెడ్డి గారు అది డిస్క్రైబ్ చేసింది మరుసటి రోజు కదా, అదే రోజు సాయంత్రం యాక్చువల్గా అయితే ఈవినింగ్ ప్రెస్ మీట్లో చెప్పారు. అదే రోజు మాకు విదిన్ 1 hour తెలిసింది ఇది మర్డర్ అని చెప్పేసి. ఎట్లా జరిగింది అదంతా అక్కడికి పోయినంత వరకు మాకు అర్థం కాలేదు. ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ అక్కడికి పోయినంత వరకు మాకు క్లారిటీగా అంటే మీరు హత్యని ఎలా గుర్తించారు? మీరు బాడీ మీద కుట్లు ఉండడం, గాయాలు ఉండడం వల్ల మీరు గ్రహించారా? అసలు ఏ విధంగా గుర్తించారు హత్య అని చెప్పేసి? ఆ ఫొటోస్ చూసామండి. ఫొటోస్ చూస్తే తెలియట్లేదా? ఇట్ వాస్ వెరీ క్లియర్. ఇట్ వాస్ అ మర్డర్ వెన్ యూ సీ ద ఫొటోస్. మీరు గతంలో కూడా అనేక సార్లు ఆరోపిస్తూ కూడా 2017 నుంచే తన తండ్రికి థ్రెటనింగ్ ఉంది, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పటి నుంచి కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది అనేది మీరు పలుమార్లు కూడా మీడియా ముఖంగానే కొంతమందితో మాట్లాడిన సందర్భాలు కూడా చెప్పారు. అప్పటి నుంచే మీ తండ్రికి థ్రెటనింగ్ ఉందా? థ్రెట్ ఉంది అని చెప్పలేదు. ఈ థింకింగ్ ప్రాసెస్ అప్పుడు మొదలైంది అని చెప్పాను. నీడ్ టు క్లారిఫై దట్. థ్రెట్ ఉంది అంటే గన సెక్యూరిటీ పెట్టింటారు కదా. థ్రెట్ ఉంది అని మేమైతే గ్రహించలేదు. చెప్పిచ్చేసేదా ఇది? ఇంటి దొంగను పట్టుకోవడం చాలా కష్టం అంటారు. సో బయట వాళ్ళ నుంచి ఏదైనా ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింటే ఎస్, బట్ దిస్ టైమ్ ఐ మీన్ లైక్ పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ ఇస్ దర్ అ థ్రెట్ ఫర్ యూ. ఏం చెప్పి చేస్తారా? సర్కమ్స్టాన్సెస్ నుంచి అర్థం చేసుకోవాలి. అండ్ అట్ దట్ పాయింట్ వీ హ్యాడ్ నో సస్పిషన్. రైట్. తర్వాత పరిణామాలు
ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివేకానంద రెడ్డి హత్య పైన, తన బాబాయ్ హత్య పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పారు. అంటే ఎగ్జాక్ట్గా ఒక 1.5 month ఎలక్షన్ రాబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊస ఎత్తలేదు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అనింది 22nd of March 2019, విదిన్ 1 week పిటిషన్ పెట్టాడు. ఎలక్షన్ల తర్వాత నాకు చెప్పడం అయితే ఇది మనమే చేయాలి, చిన్నాన్ని చనిపోయింది నేను కనుక్కోకపోతే ప్రజలందరికీ నా ముఖం ఎట్లా చూపిస్తాను, ఇది ఖచ్చితంగా నేనే కనుక్కోవాలి అని చెప్పాడు. బట్ ఎస్, February 2020 ఆ కేసు పిటిషన్ అయితే విత్డ్రా చేసుకున్నాడు. రైట్. ఈ హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి భారతిరెడ్డికి మరికొంతమందికి ఎవరైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫోన్స్ వెళ్ళాయి. ఆ టైంలో ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందనేది మీ ప్రధాన ప్రశ్న. అవినాష్ రెడ్డి ఫోన్లో నుంచి ఫోన్స్ పోయాయి, ఎస్, అది సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది, దట్స్ అ ఫ్యాక్ట్. ఎవరికి వెళ్ళాయి అన్నది స్పెక్యులేషన్, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది కనుక్కోవాలి, అది ఛేదించాలి, అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ భారతి గారికి జగన్ గారికి తెలుసు అని చెప్పి చెప్పిందైతే ఈస్ కన్సిడర్డ్ అ ఫ్యాక్ట్ బికాస్ అది ఎవిడెన్స్ ఉంది. అజయ్ కలం గారి స్టేట్మెంట్ మీద. సో ఈ మధ్యన ఏం జరిగింది అదంతా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలి. రైట్. తదుపరి ఇక అనుమానితులు ఎవరైతే ఉన్నారో గంగిరెడ్డి కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దస్తగిరి, వీరందరిని కూడా విచారించింది సిబిఐ. ఒక సందర్భంలో సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో కూడా కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో కూడా అరెస్ట్ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి. అంటే తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి దగ్గరుండి తానే చూసుకోవాలి, ప్లస్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వారిని వెళ్ళనివ్వని పరిస్థితి. మరోవైపు సిబిఐ అధికారులపైన తిరిగి కేసులు పెట్టిన దాఖలాలు అయితే గతంలో ఉన్నాయి. కర్నూలులో ఏం జరిగిందో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అవినాష్ was supposed to go to the కోర్ట్కి go to the CBI ఆఫీస్ వెళ్ళకుండా పులివెందులకు బయలుదేరాడు. అది ఆల్మోస్ట్ లైక్ దొంగ పోలీస్ ఆటలాగా జరిగింది ఆ 2 రోజులు, మీకు గుర్తే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన దారిలో మళ్ళీ వాళ్ళ అమ్మగారు కర్నూలుకి వచ్చారు, ఈయన కర్నూలులో హోటల్లో ఉండిపోయాడు, హాస్పిటల్లో ఉండిపోయాడు. వచ్చి స్టేట్మెంట్ ఇవ్వంటే ఇవ్వలేదు. సిబిఐ అక్కడే వెయిట్ చేశారు అరెస్ట్ చేయాలని చెప్పేసి, అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చేసారు. అందరిని చూసిండేది. లోకల్ పోలీస్ సహకారం అడిగారు, బట్ నథింగ్ వర్క్డ్, వెనక్కి వచ్చారు. మరోవైపు అంటే ఇటు సునీతారెడ్డి పైన ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయనేది ఇటు అవినాష్ రెడ్డి కానీ ఇతరులు కానీ ఆరోపించారు. మిమ్మల్ని కూడా విచారణకు పిలిచారు గతంలో. అంటే మిమ్మల్ని ఎటువంటి విచారణ జరిగింది మీ మీద? సిబిఐ విచారణ సరళి, దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్స్ అండ్ వీ హ్యావ్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిబిఐ. ఇప్పుడు అవినాష్ ఒక్కసారి పిలిస్తేనే భయపడుతున్నాడు. మేము సిబిఐ వాళ్ళతోటి రోజుల తరబడి ఎన్ని రోజులు మీద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తున్నాము. ఒక్కరోజు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ డేస్ we were in front of CBI answering their questions. Obviously we were investigated. ఇక తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో ఒక పక్కన విచారణ జరుగుతోంది. సిబిఐ అధికారులపైన కూడా దాడులు జరిగినాయి, వారి పేరు కేసులు పెట్టారు. తర్వాత మీరు కేసును మాకు ఇక్కడ న్యాయం జరగదు, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కడప సిబిఐ కోర్టు నుంచి హైదరాబాద్ తెలంగాణ సిబిఐ కోర్టుకు మార్చారు. మార్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మార్చిన తర్వాతే కదమ్మా అవినాష్ని పిలిచింది క్వశ్చనింగ్కి మళ్ళీ ఆర్టిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. ఆఫ్ కోర్స్ కోర్టులో కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. అండ్ బెయిల్కి పిటిషన్స్ అంట, అజయ్ కలం గారు ఇంకో పిటిషన్ పెట్టారు. ఇక్కడ ట్రయల్ కోర్టులో కొన్ని పిటిషన్స్ ఉన్నాయి, సుప్రీం కోర్టులో పిటిషన్స్ ఉన్నాయి. ఆల్ పిటిషన్స్ ఆర్ దేర్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బీ కంప్లీటెడ్ అండ్ ట్రయల్ హ్యాస్ టు బీ స్టార్టెడ్. దస్తగిరి విషయానికి వస్తే అప్రూవర్గా మారారు,
తనకి కూడా థ్రెటనింగ్ ఉందనేది రీసెంట్గా విడుదలైన తర్వాత కూడా అంటే అప్రూవర్గా మారిన తర్వాత ఒక కేసు నుంచి వేరే కేసులు కూడా ఇరికించి దాదాపు 2-3 నెలల పైన జైల్లో ఉంచారు. రీసెంట్గా విడుదలయ్యారు. నేను రానున్న ఎన్నికల్లో కడపలో కూడా పోటీ చేస్తాను జగన్ మీద, ఎన్నికల్లో ఎదుర్కొంటాను, నాకు థ్రెటనింగ్ ఉంది, రక్షణ కల్పించాలంటున్నారు. ద మోడస్ ఆపరాండి ఆఫ్ మల్టిపుల్ కేసెస్, దస్తగిరి మీద మల్టిపుల్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి అట్లే జైల్లో పెట్టినారు. సిమిలర్ మోడస్ ఆపరాండినే కదా మనకి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది. సో యూ కెన్ సీ హూ ఇస్ బిహైండ్ బోత్. రైట్. మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు కేసులు పెట్టారని ఆ సందర్భంలో అధికారులు ఉన్నారు కాబట్టి మీరు కూడా మీడియా ముఖ్యంగా వచ్చి ఒక ఇంత చంద్రబాబు మీద కొన్ని ఆరోపణలు చేశారు కూడా గతంలో. అంటే మీరు ఎవరిని పసిగట్టలేదు, అంటే దగ్గరలో ఉన్న నేరస్తులు మన చుట్టూనే తిరుగుతారన్నది మీరు వ్యాఖ్యలు చేశారు. పసిగట్టలేకపోయారు. అంతా నా కుటుంబ సభ్యులే కదా, వసుదైక కుటుంబం, ఎవరు హత్య రాజకీయాలకు పాల్పడరు అనేది మీరు నమ్మారు అందరినీ కూడా. కానీ అక్కడ జరిగింది మాత్రం ఉల్టా జరిగింది. మీరు చంద్రబాబు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది గతంలో. ఎస్, నేను చేశాను. It was a huge mistake and I apologize to everybody for that. అట్లా నమ్మించబడిన సిచ్యుయేషన్కి వచ్చింది. బికాస్ నా తెలియనితనము, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన వాళ్ళు అనుకొని వాళ్ళు చెప్పింది నమ్మి అట్లా అంత మోసం చేస్తారు, అంత వంచన ఉంటుంది అన్నది నాకు తెలియలేదు అప్పట్లో. నాకు చెప్పింది సత్యమని నమ్మినాను. ఇప్పుడు తెలుస్తుంది, తర్వాత తెలిసింది ఏది నిజం ఏది తప్పు అనేది. రైట్. తర్వాత సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసిన తర్వాత మీరు ప్రతి సందర్భంలో కూడా అక్కడ మీరు ఆంధ్రలో బయలుదేరడం లేదా హైదరాబాద్లో సుప్రీంకోర్టు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కూడా మీ భద్రతతోనే సుప్రీంకోర్టుకు వచ్చారనేది ఒక ప్రచారం. అంటే మీకు భద్రత ఏమైనా కల్పించారా? అంటే థ్రెటనింగ్ ఉందనేది ప్రధానంగా మీరు ఆరోపించారు కాబట్టి ఆ విధంగా ఏమన్నా అంటే కొన్ని వార్తలు అయితే వచ్చాయి భద్రతకు సంబంధించి. ఐ థింక్ మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తప్పండి. సుప్రీంకోర్టుకి ఎప్పుడూ నేను భద్రతతో రాలేదు. యూ హ్యావ్ రాంగ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్. అంటే థ్రెటనింగ్ ఉంది కాబట్టి ఫర్దర్గా మీ పేరు కూడా మీ పైన కేసులు పెట్టారు. అంటే సిబిఐ అధికారులపైనే దాడులు చేశారు కాబట్టి మీ మీద కూడా దాడులు చేస్తారనే ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కూడా సెక్యూరిటీ కల్పించారనేది ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని మీరు ఖండిస్తున్నారు కాబట్టి ఇక ఫర్దర్గా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, హత్య రాజకీయాలను ప్రోత్సహించకూడదు. మీరు ప్రతి సందర్భంలో కూడా ఇంత ముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా చెల్లెలు, నా అక్కలు, నా అమ్మలు అని వ్యాఖ్యలు చేస్తారు. మా కుటుంబంకి వచ్చేవారికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ విధంగా చూడటం లేదనేది మీరు వ్యాఖ్యానించారు. నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా దాంట్లో? ఐఎమ్ ఆస్కింగ్ యూ, కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా? మీరు చెప్పండి, మేము మిమ్మల్ని అడుగుతున్నాను. మీడియాగా మేము ఏది కూడా వన్ సైడ్ చెప్పకూడదు. అంటే మీ బాధ, మీరు చేసిన వ్యాఖ్యలు అంటే ప్రతి బహిరంగ సభల్లో కూడా ఆ విధంగా ప్రసంగం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తును చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ప్రజలకు అర్థమవుతుంది కదా. అంటే జగన్కు ఓటు వేయొద్దు అనేది మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి న్యాయం జరగడం లేదు. ఫర్దర్గా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అప్పుడు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మీరు వ్యాఖ్యలు చేశారా? ఫర్దర్ నెక్స్ట్ గవర్నమెంట్ అన్న సేమ్ గవర్నమెంట్ రాకుండా ఉంటే న్యాయానికి ఛాన్స్ ఉంటుంది అన్న నమ్మకంతో ఆ వ్యాఖ్యలు చేశాను. ఎస్, ఇదే గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఈ కేసు కూడా 11 కేసుల్లాగా ప్రొలాంగ్ అవుతాయి అన్న భయంతో ఆ స్టేట్మెంట్ చేశాను. సో వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాకుండా ఉంటే న్యాయం వచ్చేదానికి అంత బెటర్ ఛాన్సెస్. 11 కేసుల్లాగంటే జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ ఈ సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు కాబట్టి దానిలో ట్రయల్ జరగకుండా అడ్డుకుంటున్నారనే ఉద్దేశం మీ ఉద్దేశం. ఇప్పుడు మరోవైపు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయకుండా ఒకవేళ అరెస్ట్ చేసిన బెయిల్ మీద వస్తారు అనేది కూడా ఇంతకుముందు మీరు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకైతే ఇంకా ట్రయల్ మొదలు పెట్టలేదు. ఎప్పుడు ట్రయల్ మొదలు పెడతాదో తెలియదు. ఎస్, ట్రయల్ మొదలు పెట్టుకోవాలి. అండ్ అవినాష్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా బయటకు వస్తారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టే బెయిల్ ఇవ్వద్దని మీరు అంటున్నారు.
గత 10 సంవత్సరాలకు కూడా జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నారు. కొన్ని కేసుల్లో కోర్టుకు వాయిదాలు కూడా వెళ్ళని పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏవైతే సాకులుగా చూపించి అధికారంలోకి వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఇటు బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి కేసును అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఈవెన్ ఆ కోడికత్తి కేసు సంబంధించి అతనికి సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్ళలేదు. రీసెంట్గానే అతనికి బెయిల్ వచ్చింది. లెట్ మీ క్లారిఫై దట్. వాళ్ళు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని భయం కాదు, అది ఆల్రెడీ జరుగుతుంది, అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. భయం ప్రభావితం చేస్తారు అని భయం అంటే కనుక ఇప్పుడు చేయట్లేదు అని, కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రభావితం చేస్తున్నారు, అది ఇంకా ఎక్కువైపోతుంది. ఎస్, కోడికత్తి సీను కేసులో కూడా ఎంతకాలం పట్టిందండి ఆయన బయటకు వచ్చేదానికి. అది జస్టిస్ అన్నది షుడ్ బి టైమ్ బౌండ్. యూ కాన్ జస్ట్ ఎల్లకాలము వాళ్ళు ఇట్లే వదిలేస్తే ఇంకో 10 ఏళ్ళు అవుతుందా 20 ఏళ్ళు అవుతుందా అన్న లెక్కలో ఉండకూడదు కదా. అది రావాలి, మనకి ఈ యుగంలో రావాలి. జగన్కు ఓటేయద్దు, ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావద్దు, ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా నాకు సహకరించాలని మీరు కోరుతున్నారు. కానీ మీరు రాజకీయాల్లోకి వెళ్లకుండా బయట నుంచి అడిగితే ఆ మద్దతు తెలిపే అవకాశం ఉందా? మీరు కానీ మీ మదర్ కానీ సార్ రాజశేఖర రెడ్డి గారు కానీ నరేంద్ర రాజశేఖర రెడ్డి కానీ జగన్కు వ్యతిరేకంగా ఉన్న పులివెందుల్లో కానీ కడపలో కానీ పోటీ చేసే అవకాశం ఉందా? వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు మీ? అంటే ఏది కూడా మీడియా అనేది అడ్వైజ్ చేయకూడదు. అడ్వైజ్ చేయడం వల్ల ఎవరికి ఒక పక్షాన్ని ఉన్నట్లుగా కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది, ఒకరికి టార్గెట్ అవుతుంది మీడియా అనేది. కానీ మీరు ఇప్పుడు మీ తండ్రి హత్యకి సంబంధించి న్యాయం జరగాలి. గత 5 సంవత్సరాలుగా మాకు న్యాయం జరగడం లేదు, ప్రజా కోర్టుకు వెళ్తామని ఇండైరెక్ట్ సంకేతాలు ఇస్తున్నారు, ప్రజలు మాకు మద్దతు తెలపాలి. ఇప్పటివరకు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి కాబట్టి ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలని మీరు కోరుకుంటున్నారు. మీరు కేవలం మద్దతు తెలపని కోరుకోవడం కాదు, మీరు కూడా ప్రత్యక్షంగా కథన రంగంలో దూకితేనే మీ వెనుక ఉండే అవకాశం ఉంటుంది. ఇదే అందరూ చెప్తున్నారు, ఆలోచిస్తున్నాను. అంటే ఎప్పట్లో ఒక క్లారిటీ ఇస్తారు? ఎలక్షన్స్ నెక్స్ట్ మంతే కదమ్మా, రైట్, ఇంక టైం లేదు. అంటే ఈ 1 monthలోనే క్లారిటీ ఇస్తారా? రావాలి కదా, ఇంకా 1 month కదా ఉండేది మనకి. 1 week 10 daysలో షెడ్యూల్ కూడా రాబోతుంది. అంటే ఎవరు అంటే ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలను మీరు మద్దతు కోరుతున్నారు, పార్టీలకు అతీతంగా మా మద్దతు ఇవ్వండి, మా అన్నను జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయండి అని మీరు అడుగుతున్నారు. మీరు ఇంకా 1 month టైం ఉందని చెప్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్గా పోటీ చేస్తున్నారని అనుకోవచ్చా? ప్రజలకు ఆ సందేశం ఇవ్వబోతున్నారా? నేను ఏమి సందేశం ఇవ్వట్లేదండి, అది మీరు అంటున్నారు, మీరు నా నోట్లో మాటలు పెడుతున్నారు. గివ్ మీ టైం. అంటే ఎప్పట్లోగా అంటే మీరు ఉండిపోతున్నారా పోటీలో, మదర్ ఉండిపోతున్నారా? అంటే మీరు న్యాయం కావాలని పోరాడుతున్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన టైం అయితే ఆసన్నమైంది. ఇన్ ఇట్స్ టైం. థ్యాంక్ యూ. రైట్, ఫైనల్గా మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడైతే ఎవరిని కూడా జగన్ పార్టీకి ఓటు వేయద్దంటున్నారు, ప్రభుత్వం అధికారులకు రావద్దు, హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారనేది ప్రధానంగా మీరు చెప్తున్నారు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడు కలిశారు? ఇప్పుడు లాస్ట్గా ఏం చెప్పబోతున్నారు కేసు గురించి? జగన్మోహన్ రెడ్డి గారు నేను లాస్ట్ కలిసింది October 7, 2019. ఆ తర్వాత కలవలేదు. ఐ వాంట్ జస్టిస్. అది ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. హత్య రాజకీయాలకు మనం చాలా దూరం ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే దానికి శిక్ష పడాలి, అది మన సొంత పిల్లలైనా సరే. చిన్న పిల్లలకి మనము ఏదైనా తప్పు చేస్తే చెంపకు ఒక వేటేస్తాం. అట్లాంటిది చిన్న తప్పులకే మనము మందలిచ్చినప్పుడు పెద్ద తప్పులకి దానికి శిక్ష రావాలి కదా. శిక్ష చేసి తప్పించుకోవడం తప్పు కదా. ఇంకా ఫైనల్గా చెప్పండి, ప్రతి బహిరంగ సభల్లో కూడా ప్రతిపక్ష పార్టీలతో పాటు దుష్ట చతుష్టయం అనే ఒక వార్డ్ కనిపిస్తోంది. మరోవైపు పెత్తందారులకు పేదలకు మధ్య ఈ పోరాటం జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు దానిపై? దుష్టులను పట్టుకోవాలి. ఇప్పుడు మీరే ప్రొటెక్ట్ చేసి ఇంకొకరి మీద అదే బ్లేమ్ వేస్తే తప్పు కదా. ఇక్కడ మీ చిన్నాన్నని చంపిన దుష్టులను పట్టుకోండి. ఇక్కడ మీరు పెత్తందారులయ్యి విట్నెసెస్ని ప్రోత్సహిస్తున్నారు, అది ఆపండి. మీరు చేసే తప్పుల్ని ఇంకొకరి మీద వేస్తున్నారు, అది తప్పు కదా. మీకు సపోర్ట్ చేస్తున్న మీ మద్దతుదారులు కూడా కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తున్నారు. వారికి మీకు సపోర్ట్ చేసే వారికి ఏం చెప్పదలుచుకున్నారు? మాకు సపోర్ట్ చేస్తున్న వారికి ఏం చెప్పదలుచుకున్నాను? దిస్ ఇస్ యాక్చువల్లీ అ గుడ్ క్వశ్చన్ టుడే, బికాస్ March 15న
నాన్న వర్ధంతి ఉంది. పులివెందుల హాల్ తీసుకోవాలంటే ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు. మీకు హాల్ ఇస్తే మేము ట్రబుల్లో పడతారని. వర్ధంతికి హాల్ ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి పులివెందులో తయారయ్యింది. ఇంకా అక్కడ ప్రజల పరిస్థితి ఆలోచించండి. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తనకు మద్దతు తెలిపేవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవెన్ రానున్న వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి ఒక ఫంక్షన్ హాల్ ఇవ్వడానికి కూడా మీకు ఇవ్వడం వల్ల మేము ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందనేది అందరూ చెప్తున్నారంటూ కూడా సునీత నర్రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే గత 5 సంవత్సరాల క్రితం కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా నడుస్తున్నాయి, కానీ కొలిక్కి రాలేదు. దానికి సంబంధించి నాకు న్యాయం జరగాలి. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయదు, మా అన్న పార్టీకి ఓటు వేయదు, ప్రభుత్వం రాకూడదు అనేది ప్రధానంగా సునీత నర్రెడ్డి ప్రజలకు విన్నవించుకుంటున్నారు. తాను కూడా త్వరలోనే, అంటే ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ 1 మంత్లోనే తను రాజకీయాల్లోకి వస్తారా రాదా అనేది అని ఇండైరెక్ట్గా సంకేతాలు అయితే ఇస్తున్నారు. వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కూడా సునీత రెడ్డి గారి మాటల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే 5 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఈ దర్యాప్తును వేగవంతం చేయాలి. బయట ఉండడం వల్ల ఇప్పటికే సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, అందరూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలనేది ప్రధానంగా సునీత డిమాండ్ చేస్తున్నారు. సటర్స్